హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదా. సో దానికి రిలేటెడ్గానే ఈ వ్లాగ్ అయితే ఉంటుందండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇందులో ముఖ్యంగా వీడియోస్ వచ్చేసి మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన టాపిక్స్ కానివ్వండి, లేకపోతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయండి. కొత్తగా నోటిఫికేషన్స్ ఏమైనా పడుతూ ఉంటే కనుక మన ఛానల్లో అయితే నేను చెప్తూ ఉంటాను. సో ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. అయితే ముఖ్యంగా ఈ వీడియో వ్లాగ్ ఏంటంటే మనందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. యాక్చువల్గా ఏంటంటే అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన రోజు నేను వీడియో తీద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే సో నా అడ్మిట్ కార్డ్ చూసుకోవడంలోనే నేను టెన్షన్లో అయితే వీడియో తీయలేకపోయాను. సో కొంచెం చదువుకోవాలి కదా అనిపించింది. ఇంకా అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది టెన్షన్. సో అందుకని చెప్పేసి అయితే నేను వీడియో అయితే తీయలేకపోయాను. సో ఎగ్జామ్స్ అయితే జూన్ 5th నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి అని అయితే అనుకుంటున్నానండి. సో చాలామంది కూడా ఎగ్జామ్స్ అయితే అటెండ్ అవుతున్నారు. నాకు చాలా కామెంట్స్ కూడా పెడుతున్నారు, పర్సనల్గా కూడా మెయిల్ చేస్తున్నారు చాలామంది. అక్క నాకు 12th రోజు ఉంది, షిఫ్ట్ 1 ఉంది, షిఫ్ట్ 2 ఉంది అని చెప్పేసి ఇలా అయితే ముఖ్యంగా అండి రాజు బ్రదర్ కానివ్వండి, లేకపోతే జ్యోత్స్న సిస్టర్, వీళ్ళైతే కంటిన్యూగా అయితే కామెంట్ చేస్తున్నారు. అంటే ప్రజెంట్ వస్తున్న టాపిక్స్ పై నుంచి అయితే షిఫ్ట్ 1లో షిఫ్ట్ 2లో వచ్చిన టాపిక్స్ పై నుంచి అయితే వీడియో చేయండి సిస్టర్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో నేను కూడా నాకు అడ్మిట్ కార్డ్ వచ్చిందా లేదా, నాకు ఎప్పుడు ఎగ్జామ్ ఉందని చెప్పేసి అయితే చాలామంది అయితే అడుగుతున్నారండి. సో పర్సనల్గా కూడా చాలా మా రిలేటివ్స్ నుంచి కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో దీనికోసం ప్రిపేర్ అవుతున్నాం కదా, దాదాపు ఒక 4-5 months అవుతుంది. సో అందుకని చెప్పేసి అయితే నేను వీడియో తీయడానికి అయితే ముందుకు వచ్చాను. ఇంకా కొంతమంది కామెంట్స్ ఏం చేస్తున్నారు అని అంటే, అక్క మాకు అడ్మిట్ కార్డ్ రాలేదు కదా అంటున్నారు. సో కొంతమంది మిస్ అయి ఉండొచ్చండి. ఏంటంటే మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్. అదే జూన్ 5 నుంచి జూన్ 22, 23 వరకు అయితే ఉండొచ్చు. అయితే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడు అని అంటే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనుకుంటున్నాను నేను నెక్స్ట్ మంత్ అయితే అదే జూలై 4th నుంచి ఆగస్టు 15th మధ్యలో అయితే ఉంటుందండి. సో అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇంకా గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా. సో అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఇంకా 1 month అయితే ఉందండి గ్యాప్. సో ఈ మధ్యలో మనకు గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఏం క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారో అవి ఒకసారి మనమైతే అంటే టాపిక్ వైజ్గా చెక్ చేసుకుంటే మంచిది. అవే ఇవ్వకపోవచ్చు టాపిక్, బట్ ఏంటంటే కొంచెమైనా రిలేటెడ్గా ఉంటుంది కదా. సో గ్రాడ్యుయేట్ వాళ్ళకి కొంచెం టఫ్గా ఉంటుంది పేపర్, అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే 12th పాస్ కాబట్టి సో ఇది కొంచెం తక్కువగా ఉంటుంది, అంత టఫ్ ఏమి ఉండదు కాబట్టి. సో మరీ ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఆల్రెడీ చాలా ఛానల్స్లో అయితే మనకి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3కి ఏవైతే క్వశ్చన్ పేపర్ అయితే క్వశ్చన్స్ టాపిక్స్ వైజ్గా ప్రతి సబ్జెక్ట్ నుంచి అడిగారో అవన్నీ ఆల్ అయితే డిస్కషన్ జరిగిపోతున్నాయండి. సో తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకి అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఎవరైతే ఇంకా ఎగ్జామ్కి రెడీగా ఉన్నారో వాళ్ళైతే దీన్ని చూసి అయితే ప్రిపేర్ అవ్వచ్చు, అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళ క్వశ్చన్స్ని బట్టి. సో ఆ టాపిక్స్ కూడా మన ఛానల్లో నెక్స్ట్ వీడియోస్ నుంచి వస్తాయి, తప్పకుండా చూడండి. ఇంకా మనకి చాలామందికి సిలబసే కంప్లీట్ అవ్వలేదంట. సో చాలామంది అది కూడా కామెంట్ చేస్తున్నారు. బట్ తప్పదండి, మనము ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. అందుకే షెడ్యూల్ నేను 3 months ఇచ్చాను కదా. సో లాస్ట్ టైం వీడియోలో అది ఎవరు చూడలేదో వాళ్ళకైతే కొంచెం టఫ్గా అనిపిస్తుంది. అయితే ప్రజెంట్ జరుగుతున్న గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఏవైతే టాపిక్స్ వచ్చాయో ఎగ్జామ్స్లో అవైతే చెప్పండి సిస్టర్ అని అయితే కామెంట్ చేశారు. సో నేను కూడా ఎక్కువ అయితే చూడలేదండి, ఓన్లీ షిఫ్ట్ 1 అయితే చూశాను, అంటే స్టార్టింగ్ జరిగిన ఎగ్జామ్ది. సో అవి నాకు తెలిసినంత వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నేను కూడా చదువుకోవాలి కదా. సో నాకు కూడా ఎగ్జామ్ ఉంది కాబట్టి నేనైతే చదువుకుంటున్నానండి. సో చాలా బిజీగా ఉంది, ఇంకా టైం అయితే అస్సలు లేదు. సో అందుకని చెప్పేసి అయితే ఇండియన్ హిస్టరీ నుంచి చూసుకున్నట్లయితే మనం అంటే ఎక్కువ ఇండియన్ హిస్టరీ గురించి డిస్కషన్ చేశాం కాబట్టి సో ఇండియన్ హిస్టరీ నుంచి మనకి మోడర్న్ హిస్టరీ నుంచే వస్తున్నాయండి క్వశ్చన్స్. అదే మోడర్న్ హిస్టరీలో మనకి ఏంటంటే 1857 రివాల్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కదా. సో అక్కడ నుంచి మనకు గాంధీ యుగము, సో గాంధీ యుగం నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అదైతే ఒకసారి చెక్ చేసుకోండి. యాన్షియంట్ ఇండియా కాదు, మిడివల్ కాదండి, ఎక్కువ అయితే మోడర్న్ చెక్ చేసుకోండి. ఇది ఇండియన్ హిస్టరీ. నెక్స్ట్ వచ్చేసి మనకు జాగ్రఫీ చూసుకున్నట్లయితే రివర్ సిస్టమ్ అండి. సో రివర్ సిస్టమ్ టాపిక్ అయితే మన ఛానల్లో నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, ఎందుకంటే మనకు సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అప్పటి వరకు. సో రివర్ సిస్టమ్ గురించి అయితే తప్పకుండా అడుగుతున్నారు. అదే నదులు ఉపనదులు కదా, సో దాని గురించి అయితే చెక్ చేసుకోండి. సో మనకు నదులు ఉపనదులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి జాగ్రఫీలో, అదైతే ఒకసారి చెక్ చేసుకోండి. అది కావాలంటే నెక్స్ట్ మీకు వీడియోలో అయితే ఆ టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనకి మ్యాథమెటిక్స్కి వచ్చేస్తే కనుక మనకి నంబర్ సిస్టమ్ అండి. సో నంబర్ సిస్టమ్ గురించి
గురించి అయితే అడుగుతున్నారు. ఇంకా టైం అండ్ వర్క్ గురించి కూడా చూసుకోండి. సో అది కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. రీజనింగ్ అయితే నేను చూడలేదండి. సో రీజనింగ్ గురించి అంత ఐడియా లేదు. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జీకేకి అదే స్టాటిక్ జీకేకి రిలేటెడ్గా మనం చూసుకున్నట్లయితే చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. స్టాటిక్ జీకేకి సంబంధించినవి ఇవన్నీ ఆల్రెడీ మనం ఛానల్లో డిస్కస్ చేసినవే. సో నార్మల్గా అంటే స్టార్టింగ్ నుంచి ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే తప్పకుండా ఐడియా ఉంటుందండి. మెయిన్గా వచ్చేసి మనకి ఫోక్ డ్యాన్సెస్ నేనైతే చాలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ టాపిక్ గురించి. సో ఫోక్ డ్యాన్సెస్ గురించి అయితే కంప్లీట్ వీడియో అయితే మన ఛానల్లో ఉందండి. ఎవరైనా చూడకపోయి ఉంటే ఇంకోసారి చెక్ చేయండి. సో అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫోక్ డ్యాన్సెస్ కానివ్వండి, లేకపోతే ఇంకా నేషనల్ పార్క్స్ ఉంటాయి కదా, నేషనల్ పార్కుల గురించి కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో స్టాటిక్ జీకే నుంచి అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా స్టాటిక్ జీకోలోనే మనకి ఏంటంటే మెయిన్గా ఇవి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదండి. సో అది డిఆర్డిఓ కానివ్వండి, లేకపోతే యునెస్కో ఫుల్ ఫామ్ కానివ్వండి, ఇలా అయితే చాలా ఫుల్ ఫామ్స్ వస్తున్నాయి స్టాండర్డ్స్. సో అవి కూడా తప్పకుండా చూసుకోండి. సో వీటి గురించి అయితే నేను మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో చేశానండి. లాంగ్ వీడియో అయితే ఇంకా చేయలేదు. సో అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా నేను అదే మనకి గేమ్స్కి సంబంధించి ఒలింపిక్స్ గురించి కూడా చాలా టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి. సో ఒలింపిక్స్ టాపిక్స్ నుంచి కూడా అవార్డ్స్ గురించి అయితే అడుగుతున్నారు క్వశ్చన్స్. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే మనము అంటే టాపిక్స్ ఎలా వస్తున్నాయి అంటే క్వశ్చన్స్ అని అంటే మనకి కొత్తగా ఎవరైతే ఎలెక్ట్ అవుతున్నారో అవి వాటి గురించి అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. సో ఇవి మనం ఎప్పటి నుంచో డిస్కషన్ చేస్తున్నవే. సో ఇవ్వండి, నేనైతే చాలా తక్కువగా చూశాను. ఎందుకంటే నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాకు కూడా ఎగ్జామ్ ఉంది. సో చదువుకోవాలి, ఇంకా చాలా టైం అయితే తక్కువగా ఉందండి. సో ఇప్పటివరకు ఎవరైనా కనుక చూడకపోయి ఉంటే కొన్ని టాపిక్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి తప్పకుండా అయితే చెక్ చేయండి. ప్రజెంట్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా అండి. సో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికైతే ఆల్ ద బెస్ట్ అండి. మెయిన్గా జోష్నా సిస్టర్ గారు, ఇంకా రాజు గారు, బడి రాజు గారు, సో వాళ్ళకైతే హైదరాబాద్లో పడిందంట సెంటర్. సో 12th రోజు ఎగ్జామ్ ఉందని అయితే చెప్తున్నారు. సో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. సో పీస్ఫుల్గా రాయండి, మనకేం టెన్షన్ లేదు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. సో మనం ట్రై అయితే చేస్తున్నాం కదా. సో అంతే అండి, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.